నిజాయితీ నిప్పులా వచ్చి వస్తున్నాం పవన్ కళ్యాణ్ అంటే ఎవరు మాట్లాడతాం రోడ్డు మీద అల్లగా చదువుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఇప్పుడు దాకా చూసాము తగ్గేది చూసుకుంది సాధించి నీకు మొదలైంది రేపు సముద్రంలో ఉప్పిన నీ మీద ఎలా పడిద్దో చూద్దాం. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ రకంగా నీ మీద ఉంటారు ఆల్రెడీ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు దాకా చూసి లైక్ కొడుతున్నావు సెన్సార్ ఎలా ఇస్తున్నారు మరి అంత అదే అంటున్నా. అడ్డదట్టంగా పైకి వచ్చేవాడికే ప్లేస్ ఉంది ఇండస్ట్రీలో. ఎంత ఏ రకంగా ఎలా వచ్చినా సరే ఆ బొమ్మను మాత్రం థియేటర్లో ఆడిస్తున్నారు. అదేంటి బ్యాక్గ్రౌండ్ బరాబర్. ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా ఉన్నాయి, ఎలా ఆడిస్తాడో అని మేము చూస్తాం. ఓకేనా? మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఒంటరిగా కింగ్ లెక్క ముందు వచ్చిన ఇలాగే మాట్లాడతాం. సచ్చేదాకా కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గురించి పోరాడతాం. కూడా పవన్ కళ్యాణ్ గారిని వెన్నుపోటు పొడుస్తారంటే వానికి నేను వెన్నుపోటు పొడవడం ఏంటి, వానికి వాడే వెన్నుపోటు పొడుచుకుంటాడు అన్న డైలాగులు ఉన్నాయి. అదే అంటున్నా. అసలు అందులో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చేశాడు నేను అడుగుతున్నా. ఆ కథలో సంబంధమే లేదు. నువ్వు చేసుకుంటే జగన్ గారి గురించి చేసుకుంటే చేసుకోబాయ్, బరాబర్ చేసుకో. నువ్వేం చేసుకో, వెళ్ళి బాత్రూమ్ లో తెప్పించుకుంటావు, ఏం చేసుకుంటావు చేసుకో. ఆర్జీవి గారు ఏమంటున్నారంటే ఎవరిని ఉద్దేశించి తీయట్లేదు, రియల్ స్టోరీ అంటే ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పాడా? చెప్పలేదుగా, చెప్పలా. ఆయనకి ఇష్టాచారంగా వేసేసుకుంటే నన్ను ఇండస్ట్రీలో పీకేవాళ్ళు లేడు, ఎలాగైనా సినిమా తీసేవచ్చు, జనాలకు చూపించవచ్చు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చిరంజీవి గారు కూడా కనిపిస్తున్నారు. నేను అదే అన్నాక భయ్యా, అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటానికి నువ్వెవరివి? నీకు ఏ అధికారం ఉంది? నువ్వు సినిమాలు తీసుకున్నాడు, సినిమాలు తీసుకో. లేదు ఆయన హీరోగా పెట్టి మంచి సినిమా తీస్తావా, మేము సపోర్ట్ చేస్తాం, బరాబర్ సపోర్ట్ చేస్తాం. నువ్వు ఎలా చేయటం అన్నది కరెక్ట్ కాదు అని చెప్తున్నాము. మా మనోభావాలు కూడా దెబ్బతింది. మా పవన్ కళ్యాణ్ ఎలా చేస్తే మేము ఊరుకోం. అవసరమైతే ఎంతవరకు వెళ్తాం. మన పల్లె ప్రశాంత్ ఈ తగలు పెట్టారు కదా, అందుకంటే దారుణంగా ఉంటుంది. ఇక చెప్తున్నాం మొత్తం ఒకవేళ పెట్టుకోండి, కేసు పెట్టుకుంటే రెడీగానే ఉన్నాం. మీ పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా చూసుకుంటాం. కానీ ఒకటి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రం ఏ ఒకటి చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో చేశారు కానీ పెట్టారు. ఇప్పుడైతే మేమే చేస్తాం, ఇది బరాబర్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ అంటే మేము ఊరుకోం, అది ఎంతవరకు వెళ్తాయి. పేడ ఫామ్ హౌస్ లో పేడ తీసేటట్టుగా సీన్ ఒకటి ఉంది లేదా? షార్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ పేడ తీసారు కదా, ఓకే. పేడ తీయింది ఎవరు ఉంటారు చెప్పు? ప్రతి ఒక్కరు పేడలు తీస్తారని చెప్పి బ్యాడ్ అనుకోకలేదు కదా. ఓహో అమ్మాయిలు బట్టలు లేకుండా లగ్నంగా చూపిస్తే అది ఫేమస్ను, పేడ కొడతానేమో. మా ఓడికి మొక్కల మీద పేడ కొడతాను రాదబ్బా. ఏదన్నా స్ట్రైట్గా వెళ్తాడు అంతే, స్ట్రైట్గా మాట్లాడతాడు. అంటే ఏంటి ఏంటంటారా, ముక్కు సొట్టు పోయినేసి లోక విరోధం అంటారు కదా, అట్లా ముక్కుసొట్టుగా మాట్లాడతారు. దాపరకాయలు ఉండ మా ఓడికి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కొంచెం పిచ్చి ఉన్నది, సెన్స్ ఉండదు. అవును, మాకు పిచ్చే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చే. పవన్ కళ్యాణ్ పక్కా చెప్తున్నా, పిచ్చి కాబట్టి ఇంకా ఇప్పుడు దాకా ఇంకా అలా ఉన్నాడు. ఇంకా ఐపులోకి వెళ్తే మామూలుగా ఉండదు ఇంకా సినిమా. అదే రాజకీయాల్లోకి వెళ్తేనా ఒక రేంజ్ లో ఉండదు. కానీ కొంతమంది జనం ఏమనుకుంటే ఆయన పైకి రానివ్వట్లే. అంటే మనీతో టికెట్లు కొనుక్కున్నట్టుగా అతను ఏంటంటే కొనుక్కోలేడు. నిజాయితీ బయటకు వద్దాం అనుకున్నా, నిజాయితీ ఎప్పటికీ నిలబడుతుంది. అది కొంచెం లేట్ అవుతుంది. ట్రైలర్ లో పిల్ల చిత్రిగాడు అని నన్ను వాడాడు కదా, ఎలా అనిపించింది ఆ వార్డు? అసలు వార్డు కాదు భయ్యా, ముందు అసలు ఆ పోస్టర్, ఆ ఫోటోనే మాకు నచ్చలేదు. అది అసలు పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశాడు, నాకు అది కావాలి పాయింట్. ఇప్పుడు ఆ కథ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాడా? చెప్పలా. ఇప్పుడు నేనున్నా ఏమైనా తీయాలి అంటే నీ గురించి అడగాలి నేను. అన్నా నీ గురించి ఇలా తీస్తున్నాను, తీయొచ్చా అని నువ్వు అడగాలి కదా. నీ ఇష్టాచారం అంటే నేను ఒక ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ని, ఒక పెద్ద డైరెక్టర్ని, నేను ఏదైనా రాసేవచ్చు, ఏదైనా చేసేవచ్చు, ఎవరినైనా పెట్టేవచ్చు అంటే ఎలా కుదిరిద్ది? అసలు ఎలా మీకు లైసెన్స్ ఎలా ఇస్తున్నారు, ఎలా థియేటర్లోకి పంపిస్తున్నారు? ఇప్పుడు నువ్వు తీసే సినిమాలు అన్నీ కూడా A1 సర్టిఫికెట్లు, అలాంటి సినిమాలు తీసుకో. బరాబర్ జనాలు చూస్తున్నారు కాబట్టి నీకు లైక్ కొడుతున్నారు, కానీ చేసుకో. నీ బతికేంది? ఇప్పుడు ఇంతకుముందు మంచిగానే ఉన్నావు, ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళతో కూడా పని చేయట్లా నువ్వు. బరాబర్ చెప్తున్నా. దీని వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? ఎవడైనా ఉన్నాయి భయ్యా, ఆడి వెనకమాల ఎవడైనా ఉన్నాయి, మనకు సంబంధం లే.
అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అసలు ఎవరు తెమ్మన్నాడు? ఎవడైనా ఉన్నా ఏం చేస్తారు చెప్పండి? ఏమన్నా పీక్కోమని కేసులు పెట్టుకుంటాడా? బరాబర్ పెట్టుకోమను. ఎక్కడికైనా వెళ్తాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకా టెంపర్ చూడాల, ఇంకా టెంపర్ చూడాలి. అది చెప్తాం. పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండదు. ఇంకా రచ్చ రామకుమార్ వారు మా ఎక్కడ చచ్చాడప్పుడు ఎవరు కలిసి చేశాడు? ఎవరికి ఏం చేశాడు? మా పవన్ కళ్యాణ్ బ్యాట్ గా చెత్త ఊరుకుంటామా? తాట తీస్తాం. అది ప్రతిసారి ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి కూడా 3 పెళ్లిళ్ళు కాదు బాయ్, 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. నీకేంటి? చేసుకున్నాడు. ఓకే, 3 పెళ్లిళ్ళు కాదు 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. నీకు అవసరమా? నీకు అవసరమా? నువ్వేమని తెచ్చి పెడుతున్నావా? కాదు కదా. ఆయన 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, బరాబర్ చేసుకుంటాడు. నువ్వేం తెచ్చివ్వట్లేదు కదా. ఆయన ఓపికంతా చేసుకుంటాడు. ఏంటి మా ఓడు మా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకుని ఏ ఒక్కడికైనా కోర్టుకు వచ్చి నా పవన్ కళ్యాణ్ నా మొగుడు ఇంత నష్టం చేశాడు, ఇంత ఇచ్చేసాడని చెప్పి ఏ ఒక్క పేడమైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? నీ రామ్ గోపాల్ వర్మ నీ మీద ఎన్ని కేసులు పడ్డాయి మాకు తెలుసు. ఎంతమంది అమ్మాయిలు అసభ్యంగా చూపించావు? బెడ్రూమ్లో సీన్లు, ఆ సీన్లు, బాత్రూమ్లో సీన్లు, గొడ్లు ఇప్పే సీన్లు ఎన్ని చూపించావు తెలుసు. నీ అమ్మనైనా కూడా నువ్వు వదలవరా అలా చూపిస్తాకే. ఇప్పుడు చెప్తున్నా, నా పేరు వరలక్ష్మి రెడ్డి అని అంటారు, కానీ నాకు అదే ఫీలింగ్స్ ఏం లేవు. అంతా ఒకటే నమ్మేరా. కానీ నేను చెప్తున్నా, నువ్వు మా పవన్ కళ్యాణ్ మాట్లాడతాక సరిపోవు. ఎవరైనా సరే ఎవ్రీథింగ్ ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నా, అది జగన్ అయినా సరే చెప్తున్నా, మీరు చూసుకోండి. మీది గతం ఏంటో మాకు అంతా తెలుసు. అంటే ఇది ఎలక్షన్ ముందే కావాలని రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చా? ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్ ముందు? ఎంత రిపీట్ చేసుకున్నా ఏం పీకలేదు ఇక్కడ. ఇప్పుడు నేను పులి అని చెప్పుకోకలేదు కదా. పులికుంటది పులికుంటుంది, జింకకుంటది జింకకుంటుంది, కుక్కకుంటది కుక్కకుంటుంది విశ్వాసం, అంతే కదా. తోడే లాంటి జనం కొంతమంది ఉంటారో అదే ఈ రామగోపాల్ వర్మ చెప్తున్నాను కదా.